హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో గులాబీ మొక్కలు మంచిగా రెడ్డిష్గా చిగురు రావాలి, ఇంకా బుషిగా తయారవ్వాలి, ఆకులకి కానీ వేరుకు కానీ స్టెమ్స్కి కానీ ఎటువంటి ఫంగస్ ఇష్యూస్ బారిన పడకుండా ఉండాలి అని అంటే ఏం కేర్ తీసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కేరింగ్ కాదు, ఒక ఫెర్టిలైజర్ అనమాట. చాలా మంచిగా వర్క్ అయ్యేటువంటి ఫెర్టిలైజర్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మనం రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసేదే. కొంతమందికి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసిన బ్లాక్ మెరూన్ కలర్ రోజ్ అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిగతా ఉన్నటువంటి ఫ్లవర్స్ మొత్తం నా దగ్గర 7 ఉన్నాయి. ఈ 7లో కూడా కొంచెం లీఫ్ కర్ల్ అయితే వచ్చింది. కొన్ని డ్రై అయిపోతున్నాయి, లేదంటే స్పాట్స్ వస్తున్నాయి. ఎల్లో కలర్లోకి అయ్యి లీవ్స్ స్పాట్స్ వస్తున్నాయి అన్నమాట. వాటి కోసం నేను ఏమి ఇచ్చాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి, ఇక్కడ నేను ఒక 20 లీటర్స్ బకెట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ అనేది రోజెస్కే కాదు, టమాటోస్కి ఇంకా మిర్చి జాతి వేటికైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఏంటి అని అంటే ఎసిడిక్ సాయిల్ ఇష్టపడే ప్లాంట్స్కి వేటికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మరేమో కాదు, ఆలం అంటాం కదా, ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఉప్పు పటిక, తెలుగులో ఉప్పు పటిక అంటాము. దీని పౌడర్ క్రిస్టల్స్ ఫామ్లో ఉంటాయి. ఇది బయట మనకి ఏ ఫర్టిలైజర్ షాప్లో అయినా దొరుకుతుంది. నేను నాకు దగ్గర ఉన్న టమాటో మొక్కలకి ఇంకా ఈ రోజెస్కి కూడా ఇద్దామనుకుంటున్నాను కాబట్టి 20 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. మీకు మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ బేస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ 20 లీటర్స్కి నేను 10 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అంటే మనకి లీటర్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చేసేసి పక్కకి పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అయితే మనం రెస్ట్ ఇచ్చేయాలి. ఈలోపు ఏంటంటే అది కొంచెం ఉప్పగా ఉంటుంది కదా, అదంతా వాటర్లో డైల్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ లోపు మనము ప్రతి గులాబీ మొక్కకి, ఏ గులాబీ మొక్కకైనా కానీ చాలా ఎయిర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. తొందరగా ఫంగల్ అటాక్ అనేది మనకి మట్టిలోంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి మట్టిని ఎప్పుడూ కూడా లూజ్ చేస్తూ ఉండాలి, కనీసం ఒక 1 మంత్కి ఒకసారి. అప్పుడు గాలి బాగా ఆడుతుందన్నమాట మట్టికి. లేదు అని అంటే డిసీజెస్ చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే గులాబీ మొక్కను పెంచగలిగాము అంటే ఎలాంటి మిద్దె తోటనైనా లీడ్ చేయొచ్చు అనేది అంటూ ఉంటారు. అది ఉత్తుత్తగా లేదు. అందుకోసమే తొందరగా ఇలా రోగాల బారిన పడడానికి గులాబీ అయితే ముందు వస్తుందన్నమాట. ఇట్లా మొత్తానికి కూడా నా దగ్గర ఉన్న గులాబీ మొక్కలన్నిటికీ కూడా ఇలా కొంచెం మట్టిని లూజ్ చేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని అయితే ఒక్క గ్లాస్ చాలు. అంటే ఒక 1/2 లీటర్ గ్లాసు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటిది. ఇది మనం ఆల్టర్నేట్ వీక్స్ ఇచ్చుకోవాలి. అంటే ఒకేసారి మనం ప్రతి వీక్ ఇదే ఇస్తే పని చేయదనమాట. ఒక వీక్ ఇది, నెక్స్ట్ వీక్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజరు, నెక్స్ట్ బనానా పీల్, ఇట్లా టీ పొడి, కాఫీ పౌడర్, ఇవన్నిటిని మనం ఆల్టర్నేట్ వీక్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ పట్టిక వల్ల ఏంటి అని అంటే ప్లాంట్లో ఉండే క్లోరోఫిల్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే పత్రహరితము అంటాం కదా, ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు ఇచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. టమాటా మొక్కలకి ఇంకా మిర్చి మొక్కలు కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. మరి వీడియో ఏమాత్రం మీకు యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్.